సిద్దిపేటలోని గౌడ సంఘ ఆధ్వర్యంలో శ్రీ మహారేణుక ఎల్లమ్మ ఆలయం నిర్మితమైంది. 1976వ సంవత్సరంలో ఐలవజ్జల వెంకటరమణయ్య గారి నేతృత్వంలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్టాత్మక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమాల్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఈ గుడి వ్యవస్థాపకులైన ఐలవజ్జల వెంకటరమణయ్య గారిని అందరూ కారణ జన్ములని, దైవాంశ సంభూతులతో సమానంగా కొలుస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. విశిష్ట సాంప్రదాయంలో పూజా అధికారులు నిర్వహిస్తే, జానపద సాంప్రదాయాల్లో బోనాలు, జాతరల ద్వారా అమ్మవారికి పూజా విధానం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండింటి సమ్మేళనం కూడా మనం కొన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉంటాం. ఒక పక్క శాస్త్రీయమైన పూజలతో, మరో పక్క జానపద గీతాలతో బోనాల సమర్పణలు ఉండే ఆలయాలు కూడా ఉంటాయి. అలాంటి ఆలయాల్లో ప్రసిద్ధి పొందినటువంటి ఆలయమే సిద్దిపేటకు చెందిన శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవాలయం. అల్లంత దూరం నుండి పసుపు పచ్చటి వర్ణం శోభాంతరంగా ఆలయ గోపురం గోచరిస్తూ ఉంటుంది. గోపురం ఉపరితలంపై నలువైపులా వర్తులాకృతిలో ఉన్న సర్పాల విగ్రహాలు ఉంటాయి. అలానే గుడి మండపం పైన పెద్ద ఆకారంలో ఆదిశేషుని రూపం కూడా ఉంటుంది. ఈ మాత రేణుక ఎల్లమ్మదేవి చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారు సిద్దిపేట పట్టణ ప్రాంతాల్లో కొలువై ఉంది. ఈ అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల నుంచి, అదేవిధంగా అనేక దూర ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు. అంతేకాదు, అనేక మంది ప్రముఖులు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని తరించి అమ్మ యొక్క కృపకి పాత్రులవుతూ ఉంటారు. ఆలయ ప్రధాన ద్వారం నుండి ఆలయంలోనికి ప్రవేశించక మునిపే అమ్మవారి చల్లని చూపు, ఆమె యొక్క కరుణ భక్తులపై పడుతుంది. గుడి ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ఒక చక్కటి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ప్రధాన మండపంలోకి వెళ్లగానే అమ్మవారి వాహనమైన సింహం యొక్క విగ్రహం నెలకొని ఉంటుంది. పసుపు వర్ణంలో మెరుస్తూ శోభాకారకంగా ఉంటుంది. గర్భాలయ ప్రధాన ద్వారంపై ఇత్తడి పలకపై తీర్చిదిద్దిన మహాలక్ష్మి స్వరూపంకి భక్తులు నమస్కరించుకుని గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు. తీరిక లేకుండా అమ్మవారి సన్నిధిలోని గంట ప్రతి క్షణం మోగుతూ ఉంటే, అర్చకులు ఉచ్చరిస్తున్న మంత్రం చెవిని స్పృశిస్తూ ఉంటే, గుడి ప్రాంగణంలో ఉన్నంత సమయం భక్తులకు మానసిక సంతోషం దక్కుతుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. గర్భాలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ నెలకొనే ఉంటుంది. నల్లటి రాతితో తీర్చిదిద్దినటువంటి ఈ విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా గోచరిస్తూ ఉంటుంది. విశాల నేత్రాలు, నుదుటన పసుపు కుంకుమలు, నాసికానికి ముక్కెర, శిరస్సు పైన గొడుగు, ఆ పైన పంచపాని కిరీటం, ఇలా రేణుకాదేవి సర్వాభరణ భూషితిగా, సర్వాలంకారినిగా శోభితంగా అలరారుతూ ఉంటుంది. చతుర్భుజిగా ఉన్న రేణుకాదేవి కుడిపైన ఉన్న పై చేతిలో శూలం, ఎడమ పై చేతిలో ఢమరుకం, మరో కుఘడి చేతిలో గాజులు, మరో ఎడమ చేతిలో భాండారం కలిగి ఉంటుంది. అమ్మవారి పాదపీఠాన ఉత్సవ విగ్రహం గోచరిస్తూ ఉంటుంది. ఇలా రేణుకామాత విరజిల్లుతూ భక్తులకు నేత్రానందాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే, భక్తులు స్వయంగా అమ్మవారి గర్భాలయంలోనికి ప్రవేశించి స్వయంగా పూజలు నిర్వహించవచ్చు. అంతేకాదు, రేణుకదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆ దేవతకు చీరాసారెలను సమర్పించుకుంటారు. దంపతులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించే ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది. అలానే భక్తులు సామూహికంగా బోనాల్ని ఇక్కడ అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు. గర్భాలయంలో రేణుకాదేవి పక్కన జమదగ్ని మహర్షి కాత్య వీరులు, వినాయకుడు, పరశురాముడు, గౌరీదేవి విగ్రహాలను మనం చూడొచ్చు.
మాతంగి నుదుటున పసుపు కుంకుమలతో కుడి చెయ్యి అభయహస్తంతో పద్మాసన స్థితిగా మాతంగి విరాజిల్లుతూ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో దేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీదేవి శరన్నవరాత్రి సందర్భంలోనే కాకుండా సంవత్సరం పొడవునా దేవి పూజలు, బోనాల సమర్పణలు కొనసాగుతూ ఉంటాయి. సిద్దిపేటలో నెలకొన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో కూడా నిత్యార్చనలు, భక్తజనుల సమీక్షంలో మహావైభవంగా జరుగుతూ ఉంటాయి. ఏడాది పొడవునా ఇక్కడ భక్తజన సందర్శన కొనసాగుతూ ఉంటుంది. పండుగలు, ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో ఈ కోవెలకి భక్తులు అసంఖ్యాకంగా వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో ఈ ఆలయంలో వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఫాల్గుణ బహుళ, చవితి, పంచమి, షష్ఠి ఈ 3 రోజుల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్వేయుజ మాసంలో శ్రీదేవి శరన్నవరాత్రి అతి వైభవంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అమ్మవారు 9 అలంకారాలతో భక్తులకు దర్శనం ఇస్తారు. ఉత్సవ సమయంలో మహాపూజ అన్నదానాన్ని జరిపిస్తూ ఉంటారు. దసరా నవరాత్రి సమయంలో ఇక్కడ 9 రోజులు చండీ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి జరిగే ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు భక్తి సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు. ప్రతి ఉత్సవ వేడుకల్లో అమ్మవారికి కన్నుల పండుగగా అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. రవికల వస్త్రంలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమల్ని కట్టి మనోవాంఛని స్మరించుకుని అమ్మవారి సమక్షంలో ఆ ముడుపును కడితే త్వరలోనే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వాహన పూజలు, కాలసర్పదోష పూజలు, కుజదోష పూజలు, రాహుకాల పూజలు ఇక్కడ సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తూ ఉంటారు. రేణుక దేవాలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని మహావైభవంగా నిర్వహిస్తారు. సిద్దిపేట ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. కుంకుమ పూజలు, సువాసిని పూజలు, బాలపూజలతో ఈ ఆలయం నిత్యం సందడిగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ ఆలయ సందర్శనం వల్ల మానసిక సంతృప్తి దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రఫుల్లహార కేయూర కుండలాది విరాజితాం ప్రసన్నవదనాం శాంతాం దేవీం శ్రీరేణుకాం భజే. సిద్దిపేట పట్టణంలో 1976 సంవత్సరంలో వెలిసినటువంటి శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవి ఈ దేవాలయము ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఈ అమ్మవారి యొక్క శక్తి అపారమైనటువంటిది. ఇది సంపూర్ణమైనటువంటి యొక్క శక్తి ఆలయంగా రూపొందించబడింది. శ్రీ ఐలావజ్జుల వెంకటరమణయ్య గురుదేవులు చాముండేశ్వరి సేవాసమితి శాక్త మండల్ ప్రతిష్టాపకులు అయినటువంటి ఆ గురువు గారి చేత ఈ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది 1976లో గీతా పారిశ్రామిక సహకార సంఘం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో. ఆ రోజు నుంచి అమ్మవారికి ఎక్కడా లేనటువంటి ఒక విధంగా రేణుకాదేవి కల్పోక్త ప్రకారంగా నిత్య పూజలు కూడా జరపబడుతూ ఉంటాయి. ఈ అమ్మవారికి సంవత్సరానికి 2 మార్లు ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు, పూజలు చేస్తూ ఉంటాం. పాల్గొన మాసంలో పాల్గొన బహుళ చవితి, పంచమి, షష్ఠి, మార్చిలో ఈ అమ్మవారి యొక్క వార్షికోత్సవం అత్యంత వైభవంగా, ఘనంగా రేణుకాదేవి కల్పోక్త ప్రకారంగా శాక్త విధానంతో, శాక్త పద్ధతిలో ఆ వార్షికోత్సవం, అలాగే ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అదే పద్ధతిలో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారము, శుక్రవారము అమ్మవారికి ఉదయము పంచామృత మహాబలాభిషేకంతో అమ్మవారి యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 7:30కు ఉదయము అమ్మవారికి మహాహారతి ఉంటుంది. మధ్యాహ్నం 11 గంటలకు మహానివేదన హారతి ఉంటుంది. రాత్రికి మళ్ళీ అదేవిధంగా మహాపూజ ఉంటుంది. ఈ విధంగా ఈ అమ్మవారికి ప్రతినిత్యము 3 కాలములలో
పూజా నైవేద్యాది కైంకర్యములు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని ప్రతి మంగళవారము శుక్రవారము రోజులలో ప్రత్యేకమైనటువంటి ఒక రోజులు కాబట్టి ఈ అమ్మవారిని ఉదయం నుండి అభిషేకం నుండి ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారి దగ్గర కుంకుమార్చనలు, ఓడిబియ్యాలు, అమ్మవారికి చేసేటువంటి యొక్క అభిషేకాలు ఇవన్నీ కూడా భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ అమ్మవారిని కూడా సంతృప్తిపరిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఏ కన్నె పిల్లలకైతే వివాహం జరగడం లేదో, వివాహం జరిగినటువంటి యొక్క అమ్మాయిలు ఈ దేవాలయంలో ఒక 41 రోజు పసుపు కొమ్ములను పట్టుకొని తడి బట్టలతో మంచి మడితో శ్రద్ధగా భక్తిగా అమ్మవారికి ఉదయము సాయంకాలం 111 చొప్పున ప్రదక్షిణాలు చేస్తారు. ఈ విధంగా ఎవరైతే మండల దీక్ష 41 రోజు చేస్తారో కుజదోషము, కాలసర్పదోషము వాళ్ళ జాతకంలో ఉండి ఎవరికైతే వివాహం జరగకుండా ఉంటుందో వారికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా సంతానం లేనటువంటి వారందరికీ కూడా ఈ అమ్మవారు సంతానప్రదాయిని, సంతానాన్ని ఇచ్చేటువంటి దేవతగా భక్తులు నమ్ముతూ ఉంటారు. వాళ్ళు కూడా సంతానం లేని వారు కూడా ఇదే విధంగా 111 పసుపు కొమ్ములను ధరించి ఆ పసుపు కొమ్ములను చేతబూని తడి బట్టలతో ఉదయము సాయంకాలము 2 పూటలకు కూడా ఈ అమ్మవారికి ఆ యొక్క ప్రదక్షిణాలు దీక్ష చేస్తూ ఒక పూట ఏకభుక్తం భూశయనం అనేటువంటి ఒక దీక్ష, అంటే ఒక పూట భోజనం చేస్తూ భూమి మీద నిద్రపోతూ ఆ దీక్షను కనుక సంపూర్ణంగా ఏ తల్లి అయితే చేస్తుందో వారికి సంతానం అనుగ్రహింపబడుతుంది. అదేవిధంగా భూత ప్రేత చేతబడి ఇవన్నీ ఎవరైతే వీటి చేత బాధలు పడుతూ ఉన్నారో వారు కూడా ఈ అమ్మవారి దగ్గర ఈ యొక్క 41 రోజు దీక్షను చేస్తారు. వారికి కూడా ఆ యొక్క శరీర పీడ నివారణ జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రోగము తగ్గుతలేదు అనుకునేటువంటి వారి భక్తులు కూడా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఒక దీక్షా పద్ధతులు ఉన్నాయి. వారు అర్చకులను మమ్మల్ని కలిసి ఏ పద్ధతిలో కనుక దీక్ష చేస్తే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారి కష్టం పోతుందో తెలుసుకొని వారు కూడా ఆ పద్ధతి